హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి చేతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5కే లేచాను. ఈరోజు ఫ్రైడే కదా, పూజ కూడా ఉంటుంది. సో పిల్లల్ని రెడీ చేసి పంపించేసాను కదా, కొంచెం త్వరగా అయితే లేచాను. చూడండి బయట అంతా ఇంకా చీకటిగానే ఉంది. తర్వాత ఇక్కడ నేను అన్ని డోర్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. మంచిగా చల్లగాలి వస్తుంది కదా. తర్వాత ఇక్కడ నేను టీ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బయట గడపకైతే పసుపు అయితే పెట్టేస్తున్నాను. పసుపు పెట్టి బొట్టు పెట్టి పూజ అయితే చేసినాను అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, పూజ చేసుకున్నప్పుడు ఇక్కడ గడపకైతే కూడా పసుపు అంతా పెట్టేసి బొట్టు అయితే పెట్టేస్తాను. తర్వాత ఇక్కడ నేను ముగ్గు కూడా పెట్టేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఒక లైక్ ఇస్తే నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది, ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది అనమాట. తర్వాత పిల్లలు కూడా లేచేశారు. పిల్లల్ని రెడీ అయితే చేస్తున్నాను. పెద్ద పాప అయితే ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్కే ఇప్పుడు రుబ్బెన్స్ కూడా వేయమంటున్నారు. రుబ్బెన్స్ వేసేసి రెడీ చేసి పంపించేస్తున్నాను అనమాట. తర్వాత చిన్న పాపను కూడా రెడీ చేసినాను. చిన్న పాప కూడా స్కూల్కి వెళ్తుంది. కొంచెం ఏడుస్తుంది అనమాట స్కూల్కి వెళ్ళాలని. మార్నింగ్ లేచి రెడీ అయ్యాక వెళ్ళాలని స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏడుస్తూ ఉంది అనమాట. పాపం ఎక్కువ ఏడుస్తుంది స్కూల్కి వెళ్ళాలంటే ఈ మధ్య. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, పంపించాలి. స్కూల్కి వెళ్ళమంటే ఏడుస్తుంది అనమాట. బాగా ఏడ్చేసింది ఈరోజు అయితే. స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు పిల్లలు. చాలా ఎక్కువ ఏడుస్తుంది చిన్న పాప. తర్వాత ఇక్కడ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక మంచిగా నిదానంగా పూజ అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి అయితే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను మెల్లిగా పిల్లలు స్కూల్కి వెళ్ళాక, ఈరోజు ఫ్రైడే కదా, పూజ ఫ్రైడే అయితే అంతా ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను. మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసేసి పూజ అయితే చేసుకుంటాను అనమాట. రోజు అయితే దీపం పెట్టేస్తాను అనమాట. సోమవారం, శుక్రవారం అయితే పూజ అయితే చేసుకుంటాను. తర్వాత పూజ అయితే అయిపోయిందండి. పూజ మంచిగా చక్కగా అయితే చేసుకున్నాను అనమాట. తర్వాత ఈరోజు టిఫిన్ అయితే దోశ, చట్నీ అయితే చేశాను. వీడియో ఏం తీయలేదు. తర్వాత నేను టిఫిన్ చేసేసి వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేస్తున్నాను. తర్వాత ఇక్కడ సామాన్లన్నీ సర్దేసినాను అనమాట. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి చామగడ్డ, టమాటా అయితే చేశాను. చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. టమాటాలు, చామగడ్డ వేసి కొంచెం చింతపండు రసం వేసి చేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బెడ్రూమ్లో బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇది వీక్లీ వన్స్ అయితే చేస్తాను. వీక్లీ రొటీన్ అనమాట. బెడ్షీట్ అన్నీ తీసేసి మళ్ళీ వేరే బెడ్షీట్ అయితే వేస్తాను వీక్లీ వన్స్ అయితే. సో ఇక్కడ బెడ్షీట్ అయితే వేసేసాను అనమాట. నేను సోమవారం అన్నా శుక్రవారం అన్నా ఇలా బెడ్షీట్స్ అన్నీ తీసేసి వేరే బెడ్షీట్స్ అయితే వేస్తాను అనమాట. తర్వాత ఒకసారి ఇల్లు అయితే అంతా నీట్గా అయితే మళ్ళీ ఒకసారి ఊడ్చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళాక అంతా మెస్ అయిపోతుంది కదా. సో తర్వాత వంట అంతా చేసేసాక మంచిగా ఒకసారి నీట్గా అయితే ఊడ్చేస్తాను. మాకైతే మేడ్ ఉందండి. మార్నింగ్ అంతా ఊడ్చేసి మాప్ పెట్టేసి అంట్లో అయితే కడిగేసి కింద కూడా కార్ పార్కింగ్ అంతా కడిగేసి బయట ముగ్గేసి వెళ్ళిపోతున్నాను అనమాట. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇవన్నీ వర్క్ చేసేసరికి ఆల్రెడీ 11:30, 12 అలా అయిపోతుంది. మా చిన్న పాప స్కూల్ నుంచి కూడా వచ్చేస్తుంది అనమాట.
టైం అయితే 12 అయిపోయింది. సో చిన్న పాప స్కూల్ నుంచి అయితే వచ్చింది. చాలా ఏడ్చిందండి పాపం. మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళాలని, స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాగే చేస్తుంది, చాలా ఏడ్చేసింది. తర్వాత పాపకైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను. ఏడుస్తుందని 12 వరకు అయితే ఉంచుతున్నాను స్కూల్లో. నెక్స్ట్ నుంచి కొంచెం ఒక 2-3 వీక్స్ అయ్యాక ఫుల్ డే అయితే ఉంచాలి. మార్నింగ్ అయితే చాలా ఏడ్చేస్తుంది పాపం. ఇప్పుడైతే పడుకుంది. తర్వాత ఇది అయితే ఈవినింగ్ అండి. బట్టలన్నీ తీసేసి మా బట్టలు మడక పెట్టేస్తున్నాను. నేనైతే బట్టలు ఎప్పటికప్పుడు అయితే మడక పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఈరోజుటివి రేపటివి అన్నీ ఎక్స్ట్రా బర్డెన్ అయితే అయిపోతాయి అలా వదిలేసామంటే. సో కొంచెం ఓపిక తెచ్చుకొని ఎప్పటికప్పుడు బట్టలు అయితే మడక పెట్టేస్తున్నాను అనమాట. సో ఇదండి వ్లాగ్. ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్న వాళ్ళో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.